హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో బ్యాంక్ రికన్సిలేషన్ కాన్సెప్ట్ పైన బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ బీఆర్ఎస్ కాన్సెప్ట్ పైన ఒక ప్రాబ్లం చూద్దాము. ఆల్రెడీ 2-3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్. బేసిక్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్సెస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతాడు. ఓకేనా? ఫైనల్ ఎగ్జామ్స్లో ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్సెస్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మాత్రమే రిపీటెడ్గా అడిగేదానికి అవకాశం ఉంది. ఓకేనా? ఒక్కసారి మనం ఏంటంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చాం, ఒక 35-40 మినిట్స్ వీడియో ఒకటి. ఆ వీడియో చూడండి, ఒకసారి ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత ఈ వీడియోస్కి వచ్చితే అర్థమవుతుంది. లేదు ఇన్ కేస్ మీరు క్లాస్ రూమ్లో విని అర్థం చేసుకున్నారనుకున్నా కానీ డైరెక్ట్ ఈ వీడియో వాచ్ చేస్తే అర్థమవుతుంది. లేదా ఫస్ట్ టైం చూస్తే ఎక్కదు, అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఓకేనా? మీకు బ్యాక్గ్రౌండ్ పైన క్లారిటీ లేకుండా డైరెక్ట్ ప్రాబ్లం చేస్తే కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఓకే, చూడండి, ప్రాబ్లంలోకి వెళ్ళిపోతున్నాం. ప్రిపేర్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఆఫ్ పిఆర్జీ అండ్ సన్స్ యాజ్ ఆన్ 31st March 2014. 31st March 2014 పిఆర్జీ అండ్ సన్స్కు సంబంధించి బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయమంటున్నారు. ఓకేనా? ఇక్కడ చూడండి, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయమంటాడు. బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయమన్నప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది ప్రొఫార్మా చూడాలి. ఎట్లా ప్రొఫార్మా వేయాలా అనేది. బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఆఫ్ పిఆర్జీ అండ్ సన్స్ యాజ్ ఆన్ 31st March 2014. ఇది ప్రొఫార్మా. ఇదిగోండి పర్టికులర్స్, ఇదిగోండి అమౌంట్ ఇన్నర్ కాలం, అమౌంట్ అవుటర్ కాలం. ఓకేనా? ఇక్కడ ఇన్నర్ కాలం అమౌంట్ ఉంది కదా, ఇక్కడ ఇన్నర్ కాలం అమౌంట్ ఉంది. ఈ ఇన్నర్ కాలం అమౌంట్ని మనం ఎలా డీల్ చేయాలా అంటే, జనరల్గా మనం ఒక కాలం మాత్రమే మెయింటైన్ చేస్తాము రెగ్యులర్ అకౌంట్స్ కానీ స్టేట్మెంట్స్లో కానీ. ఇన్నర్ కాలం ఓన్లీ క్యాలిక్యులేషన్ పర్పసెస్ మాత్రమే యూజ్ చేస్తాం. మనకు క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది అనుకున్నప్పుడు ఇన్నర్ కాలం మెయింటైన్ చేస్తాం. మీకు ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఇన్నర్ కాలం అవుటర్ కాలం అని చెప్పేస్తారు. ఇన్నర్ కాలం పర్పస్ ఏంటంటే మనకి ఏదైనా ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు, మనం లెడ్జర్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ, జర్నల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ, జర్నల్ ప్రాపర్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ చూసుంటాం కదా డీటెయిల్స్ గురించి. అట్లా అక్కడ డీటెయిల్స్ ఇచ్చినాం, ఇక్కడ అమౌంట్ కాలంని ఎక్స్ట్రాగా మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే ఇంటర్నల్గా మనం క్యాలిక్యులేషన్ చేసుకునేదానికి. ఓకేనా? అది నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏమి ఇచ్చాడు, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్. మనకి ఇక్కడ మెన్షన్ చేసింది క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చాడు. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చాడు. ఏ బ్యాలెన్స్? ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఇచ్చాడు. ఓవర్ డ్రాఫ్ట్ క్యాష్ బుక్ బ్యాలెన్స్. ఫేవరబుల్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు మనం చూసాము ఎట్లా అని. అసలు ఏంటి ఈ ఫేవరబుల్ ఏంటి, ఓవర్ డ్రాఫ్ట్ ఏంటి అనేది కూడా మనం ఒక వీడియోలో చూసాము. ఒక 3 minutes వీడియో అప్లోడ్ చేస్తున్నాము. ఆ వీడియోలో క్లారిటీగా చెప్పుకున్నాము. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి? జనరల్గా మనం ఏంటంటే కరెంట్ అకౌంట్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి కరెంట్ అకౌంటు, 2 సేవింగ్స్ అకౌంటు. జనరల్గా మ్యాక్సిమం కేసెస్లో సేవింగ్స్ అకౌంట్కి లిమిట్ అనేది, ఓడి లిమిట్ అనేది ఇవ్వరు. ఏదైనా బ్యాంక్ యాన్యువల్ మెయింటైన్ ఛార్జెస్ ఏమైనా ఉంటే అవి మైనస్లో చూపిస్తాయి. అంతకుమించి మనం యూజ్ చేసుకునేదానికి ఓడి ఇవ్వరు. అదే కరెంట్ అకౌంట్స్కి సంబంధించి ఓడి ప్రొవైడ్ చేస్తారు. మనకు జరుగుతున్న ట్రాన్సాక్షన్స్, ఓకేనా, మనం ఫైల్ చేసే ఐటీ రిటర్న్స్ని బట్టి మనకు కొంత లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తాడు, మనకున్న క్రెడిబిలిటీని బట్టి. ఓకేనా? మన జనరల్గా ఏంటంటే క్యాష్ బుక్లో ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్యాష్ బుక్ నేచర్ ఏంటి? క్యాష్ బుక్ అనేది కరెంట్ అసెట్స్ కిందకు వస్తుంది. కరెంట్ అసెట్స్ అన్నీ కూడా డెబిట్ బ్యాలెన్సెస్ ఉంటాయి. డెబిట్ బ్యాలెన్సెస్ కన్నా ఉంటే కరెంట్ అసెట్స్, దాన్ని ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటారు. ఫేవరబుల్ బ్యాలెన్స్ మీన్స్ ఏం లేదు, క్రెడిట్ బ్యాలెన్స్ ఉండాల్సిన అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్సే కనుక ఉంటే దాన్ని ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటారు. అదే డెబిట్ బ్యాలెన్స్ ఉండాల్సిన అకౌంట్ డెబిట్ బ్యాలెన్సే ఉంటే దాన్ని ఫేవరబుల్ అంటారు. అదే డెబిట్ బ్యాలెన్స్ ఉండాల్సిన అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ కనుక ఉండిందనుకో దాన్ని అన్ఫేవరబుల్ అంటారు. ఓకేనా? అన్ఫేవరబుల్ బ్యాలెన్సెస్. ఇక్కడ క్యాష్ బుక్ ఏ బ్యాలెన్స్ ఉండాలి? డెబిట్ బ్యాలెన్స్ ఉండాలి. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చినాడు? ఓవర్ డ్రాఫ్ట్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్ ఇచ్చినాడు. అంటే ఉండాల్సింది డెబిట్ బ్యాలెన్స్ ఉండాలి, కానీ ఇక్కడ ఇచ్చింది క్రెడిట్ బ్యాలెన్స్ ఇచ్చినాడు. కాబట్టి దీన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు, ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అంటారు.
క్యాష్ బుక్కి ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ మీన్స్ ఎటువైపు ఉంటుంది, క్రెడిట్ సైడ్ ఉండే బ్యాలెన్స్ని ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అంటారు క్యాష్ బుక్కి. అదే పాస్బుక్ విషయానికి వచ్చేసరికి జనరల్గా పాస్బుక్ అనేది ఇట్స్ ఏ స్టేట్మెంట్ విచ్ ఈజ్ గివన్ బై బ్యాంక్ టు ఇట్స్ కస్టమర్స్ ఆర్ క్లయింట్స్. ఓకేనా. పాస్బుక్ అనేది బ్యాంక్ మనకి ఇస్తుంది, మనకు రెగ్యులర్గా జరిగే డే టు డే ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేసి ఇస్తుంది. అది స్టేట్మెంట్. అకౌంట్ ఇట్స్ నాట్ యాన్ అకౌంట్. ఓకేనా. పాస్బుక్ ఈజ్ ఏ స్టేట్మెంట్. పాస్బుక్ స్టేట్మెంటే మనకు ఏదైనా ఆన్లైన్లో డౌన్లోడ్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా, స్టేట్మెంట్ మినీ స్టేట్మెంట్ అని, లేదా లాస్ట్ 10 ట్రాన్సాక్షన్స్ అని, లేదా ఒక లాస్ట్ 3 months 6 months బ్యాంక్ స్టేట్మెంట్ అని తీసేసుకుంటాం కదా, ఇవన్నీ కూడా స్టేట్మెంట్సే. ఆల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. జనరల్గా అయితే క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఆల్ స్టేట్మెంట్స్, అన్ని స్టేట్మెంట్స్ కూడా క్రెడిట్ బ్యాలెన్సెసే ఉంటాయి. మనకు అంత ఇదిగా గుర్తుపెట్టుకోలేనప్పుడు క్యాష్ బుక్ అనేది డెబిట్ బ్యాలెన్స్ ఉంటే పాస్బుక్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సింపుల్. క్యాష్ బుక్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటే పాస్బుక్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. పాస్బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే దాన్ని ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటారు. క్యాష్ బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే దాన్ని ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటారు. పాస్బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే దాన్ని ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటారు. అదే పాస్బుక్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటే దాన్ని అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటారు. ఓకేనా. మనకి ఏం లేదు, ఫేవరబుల్ అన్ఫేవరబుల్కి వేరియేషన్ ఏంటంటే ఆ అకౌంట్ నేచర్ని బట్టి అది ఉండాల్సిన బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ అయితే, డెబిట్ బ్యాలెన్సే కనుక ఉన్నిందనుకో దాన్ని ఫేవరబుల్ అంటారు. డెబిట్ బ్యాలెన్స్ ఉండాల్సిన అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ కనుక ఉన్నిందనుకో దాన్ని అన్ఫేవరబుల్ అంటారు. అంతే, సింపుల్. ఓకేనా. ఇప్పుడు చూడండి, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ ప్రకారం ఇచ్చినారు 14,500. మనం చూడండి ఇక్కడ బ్యాలెన్స్, గివెన్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఓడి అని మెన్షన్ చేస్తున్నాను. ఓడి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ప్రకారం మనకు ఓడి బ్యాలెన్స్ ఇచ్చినారు. ఎంత? 14,500. అవుటర్ కాలంలో రికార్డ్ చేయాలి. 14,500 రూపీస్ని అవుటర్ కాలంలో రికార్డ్ చేసేసాము. నెక్స్ట్, జనరల్గా మనం షార్ట్ కట్స్ గురించి తెలుసు కదా మనకి, అది వేరే పేపర్లో చెప్తాము. సరే, ఒక్క నిమిషం. ఒకసారి చూడండి, షార్ట్ కట్స్ గురించి కూడా చెప్తాను. జనరల్గా మనకి క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు షార్ట్ కట్ ఏంటి? క్యాష్ బుక్ బ్యాలెన్స్ అనేది ఇచ్చినప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ కాదు, జనరల్గా ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు కింద పాస్బుక్ తీసుకుంటాం. పాస్బుక్ ఇంక్రీజ్ అయితే యాడ్ చేస్తాం, పాస్బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయితే లెస్ చేస్తాం. ఇది జనరల్గా క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు మనం చూసే షార్ట్ కట్ ఇది. కానీ ఇక్కడ ఏంటంటే క్యాష్ బుక్కే తీసుకుంటాం. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయితే యాడ్ చేస్తాం, క్యాష్ బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయితే లెస్ చేస్తాం. అదే ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు పైన క్యాష్ బుక్ ఇస్తే కింద పాస్బుక్ ఇంక్రీజ్ అయితే యాడ్ చేస్తాం, పాస్బుక్ డిక్రీజ్ అయితే లెస్ చేస్తాం. మనకు ఉండేటి అవి. ఓకేనా. వాటిని బేస్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. ఓకే, ఈ షార్ట్ కట్స్. జనరల్గా అయితే క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు పాస్బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయితే యాడ్ చేస్తాం, పాస్బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయితే లెస్ చేస్తాం. అంటే పాస్బుక్ని క్యాష్ బుక్తో కంపేర్ చేస్తాను. కానీ ఇక్కడ ఓడి బ్యాలెన్స్ ఇచ్చినారు కాబట్టి రివర్స్, పాస్బుక్ బదులు క్యాష్ బుక్నే కంపేర్ చేస్తాం పాస్బుక్తో. ఓకేనా. ఇక్కడ చూడండి, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ ప్రకారం 14,500 రూపీస్. ఇక్కడ చెక్స్ ఇష్యూడ్, సెకండ్ ట్రాన్సాక్షన్. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ఎట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్కి ప్రజెంట్ చేయలేదు. ఎంత? 4,500 రూపీస్. చెక్స్ ఇష్యూ చేసినారు. మన కింద అకౌంట్స్ మెన్షన్ చేద్దాం. చూడండి, క్యాష్ బుక్, పాస్బుక్. మామూలుగా పాస్బుక్ ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. క్యాష్ బుక్ డెబిట్ బ్యాలెన్స్. ఏం లేదు, చూడండి, ఇది డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, ఇది క్రెడిట్ బ్యాలెన్స్. అంటే క్యాష్ బుక్లో డెబిట్ చేసే ఐటమ్ని పాస్బుక్లో క్రెడిట్ చేస్తాం, అదే క్యాష్ బుక్లో క్రెడిట్ చేసే ఐటమ్ని పాస్బుక్లో డెబిట్ చేస్తాం. రెండు క్వైట్ ఆపోజిట్గా రికార్డ్ చేస్తాం. కానీ రెండిటి కన్క్లూజన్ మాత్రం, ఫైనల్ రిజల్ట్ మాత్రం సేమే ఉంటుంది. ఓకేనా.
ఎందుకంటే క్యాష్ బుక్ మన పాయింట్ ఆఫ్ వ్యూ, పాస్బుక్ బ్యాంక్ కార్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది కాబట్టి రెండు ఆపోజిట్గా నడుస్తాయి. ఓకేనా. చూడండి, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ఎట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్. చెక్స్ ఇష్యూ చేసినారంటే మనం చెక్ ఇచ్చాం, మన సప్లయర్కి లేదా క్రెడిటార్కి చెక్ ఇచ్చాం. 4,000 కనిపిస్తుంది, 4,500 రూపీస్ వాల్యూ చేసే చెక్ ఇచ్చాం. ఆ చెక్ ఇచ్చినాం, చెక్ వెళ్ళిపోయినట్టు మనం రికార్డ్ చేసుకున్నాం. క్యాష్ బుక్లో 4,500 డెబిట్ చేసినాం. 4,500 రూపీస్ మనం డెబిట్ చేయడం వల్ల క్యాష్ బుక్ ఏమవుతుంది, ఎఫెక్ట్ పెరుగుతుందా తగ్గుతుందా? క్యాష్ బుక్ బ్యాలెన్స్ జనరల్గా బ్యాలెన్స్ ఉండేది డెబిట్ బ్యాలెన్స్ కదా. క్రెడిట్ సైడ్ మనం ట్రాన్సాక్షన్ రాసినప్పుడు ఖచ్చితంగా తగ్గుతుంది. ఈ ట్రాన్సాక్షన్ని మనం పాస్బుక్లో రికార్డ్ చేయలేదు. పాస్బుక్లో రికార్డ్ చేయకపోవడం వల్ల మనకు బ్యాలెన్స్ ఏమవుతుంది, పాస్బుక్లో మనం రికార్డ్ చేయలేదు కానీ క్యాష్ బుక్లో మనం రికార్డ్ చేసాము. రికార్డ్ చేయడం వల్ల క్యాష్ బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎక్స్పెన్సెస్ కదా కనిపిస్తుంది ఇక్కడ, ఎక్స్పెన్సెస్ కదా. 4,500 రూపీస్ అనేది ఎక్స్పెన్సెస్. మనం పాస్బుక్లో రికార్డ్ చేయలేదు, క్యాష్ బుక్లో రికార్డ్ చేసాం ఎక్స్పెన్సెస్ కింద రికార్డ్ చేస్తే ఓవరాల్గా దాని మూమెంట్ ఎలా ఉంటుంది, క్యాష్ బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది. కానీ పాస్బుక్ బ్యాలెన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఎందుకు, పాస్బుక్లో మనం ఎలాంటి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయలేదు కదా. అది కంపేర్ టు పాస్బుక్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. డిక్రీజ్ అయితే ఏం చేయాలి, క్యాష్ బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయితే లెస్ చేయాలి. 4,500 రూపీస్ని లెస్ చేయాలి. ఇక్కడ మనం 2 కాలమ్స్ మెన్షన్ చేయాలి. యాడ్ ఒకటి, కింద వచ్చేసరికి లెస్ ఒకటి. మనం ఇప్పుడు యాడ్ చేయాల్సింది ఏం చేయాలి, అమౌంట్ని 4,500ని లెస్ చేయాలి. చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ఎట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్. $4,500 రూపీస్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ బై ఎ కస్టమర్ ఇన్ అవర్ బ్యాంక్ అకౌంట్ 3,500 రూపీస్. డైరెక్ట్గా కస్టమర్ వచ్చేసరికి మన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసినాడు. బ్యాంక్ అకౌంట్లో మన కస్టమర్ డిపాజిట్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్ వెంటనే పాస్బుక్లో రికార్డ్ అవుతుంది, బ్యాంక్ స్టేట్మెంట్లో రికార్డ్ అవుతుంది. పాస్బుక్ ఈజ్ నథింగ్ బట్ బ్యాంక్ స్టేట్మెంటే కదా. అంటే పాస్బుక్లో ఏ బ్యాలెన్స్ ఉంటుంది, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. మోర్ ఓవర్ ఇక్కడ ట్రాన్సాక్షన్ క్రియేట్ అయింది, అమౌంట్ 3,500 క్రియేట్ అయింది. క్రియేట్ అయినప్పుడు పాస్బుక్ రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది, మూమెంట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? పాస్బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. 3,500 రికార్డ్ చేసినప్పుడు. కానీ ఇటువైపు క్యాష్ బుక్లో ఆ ట్రాన్సాక్షన్ మనం ఎటువైపు రికార్డ్ చేయాల్సి ఉంటుంది, డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి మామూలుగా అయితే. కానీ ఇప్పుడు రికార్డ్ చేసామా అంటే చేయలేదు. ఇప్పుడు ఆ 3,500ని మనం రికార్డ్ చేసామా అంటే రికార్డ్ చేయలేదు. క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయకపోవడం వల్ల పాస్బుక్తో కంపేర్ చేస్తే దీని బ్యాలెన్స్ జనరల్గా అయితే క్యాష్ బుక్ బ్యాలెన్స్ న్యూట్రల్గా ఉంటుంది. ఎటువంటి ట్రాన్సాక్షను మనం రికార్డ్ చేయలేదు కాబట్టి. పాస్బుక్లో ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసినాం, క్రెడిట్ నేచర్ కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది బ్యాలెన్స్. అండ్ కంపేర్ టు పాస్బుక్ విత్ క్యాష్ బుక్, ఇక్కడ డెబిట్ సైడ్ బ్యాలెన్స్, ఇక్కడ క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్. చూడండి ఏది ఎక్కువగా ఉంటుంది, పాస్బుక్ ఎక్కువగా ఉంటుంది, క్యాష్ బుక్ డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతే ఏం చేయాలి మనం, ట్రాన్సాక్షన్ డిక్రీజ్ అయితే క్యాష్ బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయితే మైనస్ చేయాలి. ఓకేనా. ఈ ట్రాన్సాక్షన్ ఏం చేయాలా, మైనస్ చేయాలి. డైరెక్ట్లీ డిపాజిటెడ్ బై ఎ కస్టమర్ ఇంటూ బ్యాంక్. డైరెక్ట్లీ డిపాజిటెడ్ బై ఎ కస్టమర్ విత్ బ్యాంక్. ఎంత అమౌంట్, 3,500 రూపీస్.
డైరెక్ట్గా కస్టమర్ డిపాజిట్ చేస్తే బ్యాంకులో బ్యాలెన్స్ ఏమవుతుంది, 3500 రూపీస్ అవుతుంది. డిక్రీజ్, సారీ, డైరెక్ట్ బ్యాంకులో కనుక డిపాజిట్ చేస్తే అమౌంట్ క్యాష్ బుక్లో రికార్డ్ చేయకపోతే డిక్రీజ్ అవుతుంది క్యాష్ బుక్ బ్యాలెన్స్ వెన్ కంపేర్డ్ టు పాస్బుక్. క్యాష్ బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయితే ట్రాన్సాక్షన్ని మనం మైనస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సి చూడండి, సి అయిపోయింది. డి కనిపిస్తుంది, చెక్స్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ బట్ నాట్ క్రెడిటెడ్. చెక్స్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ మీన్స్ చెక్స్ మనం కలెక్ట్ చేసుకున్నాం మన డెటార్స్ దగ్గర నుంచి లేదా మన కస్టమర్స్ దగ్గర నుంచి చెక్స్ కలెక్ట్ చేసుకున్నాం. అమౌంట్ ఎంత ఇక్కడ 7500 రూపీస్ కనిపిస్తుంది కదా, 7500 రూపీస్ మనం చెక్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. జనరల్గా ఇక్కడ చూసుకుంటే మనం చెక్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. చెక్స్ కలెక్ట్ చేసుకున్నప్పుడు క్యాష్ బుక్లో ఎటువైపు రాస్తాము, డెబిట్ సైడ్ రాస్తాము. ఎంత, 7500 రూపీస్. క్యాష్ బుక్ ఏ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. మోర్ ఓవర్ డెబిట్ సైడ్ ట్రాన్సాక్షన్ రికార్డ్ అయింది అంటే క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఈ ట్రాన్సాక్షన్ని మనం రికార్డ్ చేయాలా అంటే పాస్బుక్లో ఎటువైపు రికార్డ్ చేయాలా, ఇక్కడ డెబిట్ సైడ్ రాసినామంటే పాస్బుక్లో క్రెడిట్ సైడ్ రాయాలా, క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలా. కానీ రికార్డ్ చేసినారా అంటే చేయలేదు. రికార్డ్ చేయకపోవడం వల్ల న్యూట్రల్గా ఉంటుంది, బ్యాలెన్స్ అయితే న్యూట్రల్గా ఉంటుంది. పాస్బుక్ బ్యాలెన్స్ న్యూట్రల్గా ఉంటుంది. అదే క్యాష్ బుక్తో కంపేర్ చేసినప్పుడు పాస్బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది. క్యాష్ బుక్తో కంపేర్ చేసినప్పుడు పాస్బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు క్యాష్ బుక్ని పాస్బుక్ని రెండే కంపేర్ చేస్తే క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, పాస్బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది. మనకి ఏంటి ఫార్ములా, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయితే యాడ్ చేయాలా ట్రాన్సాక్షన్ని. ఓకేనా, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయితే ట్రాన్సాక్షన్ని యాడ్ చేయాలి. డి, చెక్స్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్. ఇన్ బ్యాంక్ బట్ నాట్ క్రెడిటెడ్. $7,500. ఓకేనా. నెక్స్ట్ బ్యాంక్ ఛార్జెస్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ బ్యాంక్ ఛార్జెస్ డెబిట్. బ్యాంక్ ఛార్జెస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్. బ్యాంక్ ఛార్జెస్, బ్యాంకు మెయింటెనెన్స్ ఛార్జెస్ లేదా ఇంకా వేరే ఇతర ఏదైనా హిడెన్ ఛార్జెస్ ఏమైనా పడినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిఫ్లెక్షన్ అనేది పాస్బుక్లోనే ఉంటుంది, స్టేట్మెంట్లోనే ఉంటుంది. స్టేట్మెంట్లో ఛార్జెస్ ఎటువైపు రికార్డ్ చేస్తాం, డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. డెబిట్ సైడ్ 200 రూపీస్ ఛార్జెస్ రికార్డ్ చేసినాం, కనిపిస్తుంది. డెబిట్ సైడ్ 200 రూపీస్ ఛార్జెస్ రికార్డ్ చేసినాం. రికార్డ్ చేయడం వల్ల పాస్బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎందుకు, పాస్బుక్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉండాలి. డెబిట్ సైడ్ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసినామంటే బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది. ఈ ఛార్జెస్, ఈ 200 రూపీస్ ఛార్జెస్ మనం నోట్ చేసుకోవాలంటే క్యాష్ బుక్లో క్రెడిట్ సైడ్ నోట్ చేయాలి, క్రెడిట్ సైడ్ నోట్ చేయాలి. కానీ నోట్ చేసామా, క్రెడిట్ సైడ్ నోట్ చేయలేదు కాబట్టి న్యూట్రల్గా ఉంటుంది. మామూలుగా అయితే క్యాష్ బుక్ బ్యాలెన్స్ న్యూట్రల్గా ఉంటుంది, క్రెడిట్ చేయకపోవడం వల్ల న్యూట్రల్గా ఉంటుంది. అదే పాస్బుక్తో కంపేర్ చేసినప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే పాస్బుక్ 200 రూపీస్ డిక్రీజ్ అయింది కదా, 200 రూపీస్ పాస్బుక్ డిక్రీజ్ అయింది. ఆ 200 రూపీస్ ఇక్కడ క్యాష్ బుక్లో ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది మనకి, అంతే కదా. 200 రూపీస్ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయితే ట్రాన్సాక్షన్ని యాడ్ చేయాలి. చెక్స్ డిపాజిటెడ్, నో బ్యాంక్ ఛార్జెస్ డెబిటెడ్. ₹200. నెక్స్ట్ ఇంట్రెస్ట్ డెబిటెడ్ ఇన్ ది పాస్బుక్. ఇంట్రెస్ట్ డెబిటెడ్ ఇన్ ది పాస్బుక్ ఓన్లీ. అంటే ఇంట్రెస్ట్ జనరల్గా అయితే క్రెడిట్ అవ్వాలా, మేబీ మనం ఓవర్ డ్రాఫ్ట్ యూజ్ చేసుకున్నాం కాబట్టి డెబిట్ అయింది. ఎంత, 500 రూపీస్ డెబిట్ అయింది. సేమ్ ఇంతే, ఈ 200 లాగే నేచర్. ఇక్కడ 500 రికార్డ్ చేసినాం, పాస్బుక్లో రికార్డ్ అయింది. పాస్బుక్లో డెబిట్ సైడ్ రికార్డ్ చేయడం వల్ల పాస్బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. క్యాష్ బుక్లో ఎటువైపు రికార్డ్ చేయాలా, క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలా. కానీ క్రెడిట్ సైడ్ రికార్డ్ చేసినామా, రికార్డ్ చేయలేదు. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఎలాంటి చేంజెస్ ఉండవు, న్యూట్రల్గా ఉండిపోతుంది క్యాష్ బుక్ బ్యాలెన్స్.
ఇప్పుడు వీటి రెండే కంపేర్ చేసినప్పుడు ఇది ఏమో డిక్రీజ్ అయింది, ఇదేమో ఇంక్రీజ్ అవుతుంది, అంతే కదా. కంపేర్ టు పాస్బుక్తో కంపేర్ చేసినప్పుడు ఇది ఎక్కువగా కనిపిస్తుంది క్యాష్ బుక్ బ్యాలెన్స్. జనరల్గా అయితే న్యూట్రల్గా ఉంటుంది, కానీ పాస్బుక్తో కంపేర్ చేసినప్పుడు ఇది ఎక్కువ కనిపిస్తుంది క్యాష్ బుక్ బ్యాలెన్స్. ఎందుకంటే మనం 500 రూపీస్ రికార్డ్ చేయలేదు కదా ఎక్స్పెన్సెస్. ఓకే, ఇంట్రెస్ట్ అనేది 500 రూపీస్ రికార్డ్ చేయలేదు కాబట్టి ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అదే దీనికి ఏంటంటే ఇంకో ఎగ్జాంపుల్ ఇంకో రకంగా చెప్తాను ఈ ట్రాన్సాక్షన్ని, అది కొంచెం బాగా ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. క్యాష్ బుక్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ ఒక 1000 రూపీస్ ఉంది. క్యాష్ బుక్లో 1000 రూపీస్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటే పాస్బుక్లో ఆ బ్యాలెన్స్ ఎటువైపు చూపిస్తుంది, క్రెడిట్ సైడ్ చూపిస్తుంది. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ 500 రూపీస్ డెబిట్ చేసినారు ఇంట్రెస్ట్ కింద. డెబిట్ చేసినప్పుడు రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, 500 రూపీసే ఉంటుంది ఫైనల్ బ్యాలెన్స్. ఇది మనకు ఫైనల్ బ్యాలెన్స్, ఇది ఎక్స్పెన్సెస్. ఈ 500 రూపీస్ ఇంట్రెస్ట్ని మామూలుగా అయితే క్యాష్ బుక్లో క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలా. క్రెడిట్ సైడ్ రికార్డ్ చేసినామా, రికార్డ్ చేయలేదు. ఇంకా ఫైనల్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది క్యాష్ బుక్లో, 1000 రూపీసే ఉంటుంది. ఎలాంటి ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయలేదు కదా. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ని రెండే కంపేర్ చేయండి. ఏ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది. మనం జనరల్గా అయితే ప్రతి ట్రాన్సాక్షన్ని ఇలాగా ఇన్ డీటెయిల్గా చేయాలి. ఇన్ డీటెయిల్గా చేస్తే వీడియో 40 మినిట్స్ వరకు టైం పడుతుంది. కాబట్టి మీరు క్యాష్ బుక్ నేచర్ ఏంటి, డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. కాబట్టి డెబిట్ సైడ్ ట్రాన్సాక్షన్ పడితే ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది క్యాష్ బుక్ బ్యాలెన్స్. అదే క్రెడిట్ సైడ్ పడితే డిక్రీజ్ అవుతుంది. క్యాష్ బుక్ క్లారిటీ ఉంటే దీనికి ఆపోజిట్ సైడే పాస్బుక్, అంతే కదా. అది కొంచెం ఈజీగా ఉంటుంది మీకు. ప్రతి ట్రాన్సాక్షన్ ఇలా అమౌంట్ వేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే బాగా టైం టేకింగ్, ఇట్ విల్ టేక్ టూ మచ్ ఆఫ్ టైం. ఓకేనా. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఏం చేయాలా, మనం ఆ ట్రాన్సాక్షన్ని యాడ్ చేయాలా. ఏది, ఇంట్రెస్ట్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్. 500 రూపీస్ ఇంట్రెస్ట్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్లో మనం ఇంట్రెస్ట్ డెబిట్ చేసినాం. ఎంత, 500 రూపీస్. ఇప్పుడు చూడండి దీన్ని 7500 రూపీస్, 7700, 8200 రూపీస్. మీరు క్యాల్సీ యూజ్ చేయండి. 8200 రూపీస్. ఇదెంత, 8000 రూపీస్. ఇది లెస్ చేయాల్సింది 8000 రూపీస్ ఉంది, యాడ్ చేయాల్సింది 8200 రూపీస్ ఉంది. ఓకేనా. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 200 రూపీస్. ఈ 200 రూపీస్ ప్లస్ బ్యాలెన్స్, యాడ్ చేయాల్సిన బ్యాలెన్స్ని దానికి యాడ్ చేద్దాం. 14700 రూపీస్. క్యాల్కులేషన్ పార్ట్ కొంచెం ఈజీగా ఉంది కదా. ఓకే, మనకి ఇలా చివరి ఆఖరిలో పాయింట్ రికార్డ్ చేసాం కదా. ఇది ఎగ్జాంపుల్ బేసిక్గా మనం ఫాలో అవ్వాలంటే ఇట్లా చూసుకోవాలా. కొంచెం బ్యాలెన్స్ తీసుకోండి, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్. ట్రాన్సాక్షన్ ఎటువైపు వస్తుంది, ట్రాన్సాక్షన్ క్లోజ్ చేయండి, అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత మనకి ఏ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది, క్యాష్ బుక్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఏం చేయాలి, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఇంక్రీజ్ అయితే యాడ్ చేయాలి, క్యాష్ బుక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అయితే లెస్ చేయాలి. ఈ ఫార్ములా ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే. క్యాష్ బుక్ ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చినప్పుడు క్యాష్ బుక్నే కంపేర్ చేస్తాం. అదే క్యాష్ బుక్ ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ పాస్బుక్ ట్రాన్సాక్షన్ తీసుకుంటాం. అప్పుడు పాస్బుక్తో కంపారిజన్ ఉంటుంది. ఓకేనా. అమౌంట్ అయితే 14700 రూపీస్. ఇది 2-3 టైమ్స్ మనకి ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఈ ప్రాబ్లం అయితే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ ప్రాబ్లంకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి. మీ డౌట్స్కి అయితే ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. లేదు ఇమీడియట్గా ఏదైనా కాన్సెప్ట్ కావాలన్నా కాన్సెప్ట్ నేమ్ మెన్షన్ చేయండి, ఆ కాన్సెప్ట్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తాం. ఓకే, మీరైతే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ కనుక ఉంటే సపోర్ట్ అందిస్తే రెగ్యులర్గా కంటిన్యూస్గా అన్ని టాపిక్స్ కవర్ చేస్తాము. ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్కి సంబంధించిన అకౌంట్స్ అన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్లో. ఓకేనా. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ న్యూ ప్రాబ్లం.